విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండపై ఉన్న కోదండరామస్వామి ఆలయంలో 2020లో ధ్వంసమైన శ్రీరాముడి విగ్రహాన్ని ఈ నిమజ్జనం చేయనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ నిమజ్జన కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు లోకం మాధవి, పూసపాటి అదితి గజపతిరాజు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు హాజరయ్యారు. ధర్మ పోరాట దీక్షలతో ఈ ఘటనను ప్రజల ముందుకు తీసుకువచ్చిన నాయకులు, భక్తులు ఈ రోజు భావోద్వేగానికి లోనయ్యారు. ఇక శ్రీరాముడితో పాటు సీత, లక్ష్మణుల పాత విగ్రహాలను కూడా నిమజ్జనం చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి వద్ద గోదావరి నదిలో ఈ కార్యక్రమం పూర్తి కానుంది. రామతీర్థంలో కోదండరాముడి కొండ మీద ఉన్నటువంటి ఆలయంలో ఒక బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది. అది ఉత్తరాంధ్ర ప్రజలే కాకుండా దేశం అంతా కూడా కలిసించినటువంటి విషయం. అది చాలా బాధాకరం. ఎక్కడా లేనటువంటి విధాన్ని గత ప్రభుత్వంలో చూసాము. అనేక ఆలయాల మీద, సుమారు 250 ఆలయాల మీద లేదా ఆలయాల తాలూకు వస్తువుల మీద ఒక దాడి జరగడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా భారతదేశ సంస్కృతిలో ప్రతి ఒక్కరిని కూడా ఆత్మగౌరవం, రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవిస్తాం. అలాగే ప్రతి మతాన్ని కూడా గౌరవిస్తాం. కానీ దురదృష్టకరం, గత ప్రభుత్వంలో కొన్ని అనివార్య కారణాల వల్ల, కొంత నెగ్లిజెన్స్ వల్ల, లేకపోతే సరైనటువంటి పరిపాలన లేకపోవడం వల్ల ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక విధాలుగా దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి, ఏ రకంగా కరెక్ట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఆలయాలు పరిరక్షించడానికి కూడా ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత. ముఖ్యంగా ఈరోజు మీ అందరూ కూడా ఇక్కడ రావడానికి ముఖ్య కారణం, అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా శాస్త్ర ప్రకారం గౌరవంగా పూసపాటి వంశస్థుల తాలూకు ప్రతి గుడిలో వచ్చినటువంటి పూజారులందరూ కూడా ఎక్కడికక్కడ ఇక్కడ రామతీర్థం నుంచి పైడితల్లి అమ్మవారు, విజయనగరంలో పైడితల్లి అమ్మవారు పూజారులు కానీ లేదా భక్తులు కానీ, అలాగే సొంటియాన్ జంక్షన్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి సింహాచలం దేవస్థానం తాలూకా పంతులు కానీ లేకపోతే భక్తులు కానీ అందరూ కూడా ఊరేగింపు చేస్తూ ముందుకు తీసుకెళ్తూ అక్కడ అన్నవరం కానీ లేకపోతే అనకాపల్లి ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ నుంచి కానీ యావత్తు భక్తులు కానీ పూజారులు కానీ గౌరవప్రదంగా, శాస్త్రంగా ఈరోజు విగ్రహాలు పూసపాటి వంశస్థులు టెంపుల్, కోటిపల్లి అనే టెంపుల్ ఎక్కడైతే కోనసీమ జిల్లాలో ఉందో అక్కడ నిమజ్జనం చేయడానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా ఈరోజు స్వామివారితో మేము కూడా పొలిమేర వరకు సాగనంపి గౌరవప్రదంగా మేము కూడా తీసుకెళ్ళి, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా తెలియజేశారు, దగ్గరుండి తీసుకువెళ్ళి స్వామివారిని తీసుకుని వెళ్ళి పొలిమేర వరకు తీసుకువెళ్ళమని చెప్పడం జరిగింది. శ్రీ రాములు వారి విగ్రహం ధ్వంసం చేసిన విగ్రహం ఆ కాలంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అయితే మనం చూస్తుంటే ఈ ఒక్క విగ్రహమే కాకుండా 250 ఇన్సిడెంట్స్ అనేది ఆ ప్రభుత్వంలో జరిగింది. అలాగే మనం చూస్తుంటే మనకి కోల్పల్లిలో పూర్తి గుడే ఏకంగా ధ్వంసం చేశారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక, మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కలిపి ఒక రామ రాజ్యం అనేది ప్రజలకి అందిస్తూ ఉన్నాం. అయితే ఈ విధంగా మనం ఆలోచిస్తే కోల్పల్లి టెంపుల్ కూడా మళ్ళీ మనం కట్టాం. అదేవిధంగా మనకి ఆ రోజు ఉన్నటువంటి కోదండరాము విగ్రహం ఏదైతే మనకి శిరస్సు ధ్వంసం చేశారో ఆ ధ్వంసమైనటువంటి విగ్రహం, ఆ విగ్రహంతో పాటు సీతమ్మ అమ్మవారి విగ్రహం, అలాగే శ్రీ లక్ష్మణ విగ్రహం అన్నీ కూడా తీసుకువెళ్ళి సాంప్రదాయాల ప్రకారం, ఆగమ శాస్త్రం ప్రకారం తీసుకువెళ్ళి కోటపల్లిలో నిమజ్జన చేయటానికి మనం అందరం కూడా ఆగమ శాస్త్రం ప్రకారం చేస్తాం. ఇక రామతీర్థంలోని బోడికొండపై ఉన్న కోదండరామస్వామి ఆలయంలో 2020లో ధ్వంసమైన శ్రీరాముడి విగ్రహం, అలాగే సీతమ్మ విగ్రహం, అలాగే లక్ష్మణ విగ్రహాలనైతే ఇటు నిమజ్జనం చేయబోతున్నారు ఈ రోజు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మనం చూసుకుంటే గతంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని 2020 సంవత్సరం గత ప్రభుత్వ హయాంలోనైతే కోదండరామ స్వామి విగ్రహ శిరచ్ఛేదన అయితే జరిగింది. దీనికి సంబంధించి
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా కూడా మారింది. అప్పటి ప్రతిపక్షంలో ఉన్న జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు అయితే పోరాటాలు చేశాయి, దీక్షలు చేశాయి. సాక్షాత్తు 108 దేవాలయ అనువంశిక ధర్మకర్త అయిన అశోక్ గజపతిరాజు సైతం కొండ మీద ఆలయాన్ని పరిశీలిద్దామంటే అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పాటు చంద్రబాబు కూడా ఆ సమయంలోనే ఆలయానికి చేరుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే, ఈ గందరగోళ నేపథ్యంలోనే అయితే అసలు దోషులు ఎవరన్నది తేలకపోగా కొండ మీదనే ఆ శిరస్సు దొరకడము, ఆ పొలంలోని ఆ శిరస్సును తీసుకొచ్చి భద్రం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు కోర్టులో ఉన్న వివాద నేపథ్యంలోని కోర్టు అనుమతులు రావడంతో ఒక్కసారిగా దీన్ని ఆగమ శాస్త్రం విధానం ప్రకారము జలాదివాసం నిర్వహించింది. అందుకే నిమజ్జనం అన్నమాట కార్యక్రమం ఈ రోజు అత్యంత భక్తితో ప్రారంభమైంది. వైకాసన ఆగమ శాస్త్రం ప్రకారము అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న కోటిపల్లి వద్ద గల పవిత్ర గోదావరి నదిలో ఈ రోజు సాయంత్రం నిమజ్జనం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా పోస్పాటి అశోక్ గజపతిరాజు గారి కుమార్తె, ప్రస్తుత విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే, అలాగే ఆలయ అనువంశిక ధర్మకర్తలైన ఒక అతిథి గజపతిరాజు, అదేవిధంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, అదిగా హెచ్చర్లకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే, అప్పట్లో దీని మీద నిరాహార దీక్షలు పోరాటం చేసిన బీజేపీ ఎమ్మెల్యే నదికుటి ఈశ్వరరావు కూడా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఒక సంబరాన్ని కల్పించేలా, ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక ఉత్పడేలా ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్. సార్ ఒకసారి